విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయం. ఆయన సరే పార్టీకి సంబంధించి ఒక్కొక్కటి మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. యువతలను కావచ్చు, కమిటీలు కావచ్చు, కొత్తగా ఇన్ఛార్జీలు కావచ్చు, వీటన్నిటిని కూడా సంస్థాగతంగా పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక్కొక్కటి స్ట్రెంథన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పార్టీకి సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని కూడా ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ ఎప్పుడూ కూడా 2019 ఎన్నికలు చూసుకున్నా, మొన్నటి ఎన్నికలు చూసుకున్నా 2-3 టీములను పెట్టుకొని ఎక్కువగా ఎన్నికలకు వెళ్తూ వచ్చారు. గతంలో ప్రశాంత్ కిషోర్ కావచ్చు, మొన్న ఇటీవల ఉన్నటువంటి ఐపాక్కి సంబంధించిన ఒక టీం కావచ్చు, ఇలా కొంతమంది టీం సహకారంతో ఎలాంటి రాజకీయం చేయాలి ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం. చాలామంది ఆయన స్వతహా రాజకీయం చేయాలని కోరుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక స్ట్రాటజిస్టులను నమ్ముకుంటూ ముందుకు వెళ్తుంటారు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, చాలా రాజకీయ పార్టీలు కూడా స్ట్రాటజిస్టులతో ముందుకు వెళ్ళాలని చెప్పి చూస్తుంటారు. మళ్ళీ అలాంటి స్ట్రాటజీలని జగన్మోహన్ రెడ్డి తీసుకోబోతున్నారని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది. గతంలో తెలంగాణకి సంబంధించి కావచ్చు, దేశ రాజకీయాలకు సంబంధించి సునీల్ కనుగోలు లాంటి వ్యక్తి చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ టీంలో కూడా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన మళ్ళీ వైసీపీ కోసం పనిచేయబోతున్నారు, వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఒక స్ట్రాటజీని ఉపయోగించబోతున్నారంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏంటి ఇలాంటి స్ట్రాటజిస్టులు వైసీపీని మళ్ళీ ఏమైనా అధికారంలోకి తీసుకొస్తారా? వాళ్ళని నమ్ముకోవటం వల్ల పార్టీ ఏమన్నా ముందుకెళ్తుందా? ఒకటి రెండు అంశాలు. ఒకటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా మీరు చెప్పిన సునీల్ గారు వ్యవహరించారు. సహజంగా ఒక్కసారి ఒక పార్టీ అధికారం రావడానికి వచ్చే టీంలో ఏ పాత్ర పోషించే వాళ్ళందరికీ కూడా మంచి మార్కెట్ ఉంటుంది. ఒకసారి గెలిచారు కాబట్టి వాళ్ళ కారణంగా గెలిచారా లేదనే దానికి సంబంధం లేకుండా ఆ ట్రాక్ రికార్డ్ కారణంగా కొంతకాలం పాటు ఆ గ్లామర్ పనిచేస్తా ఉంటుంది. మళ్ళీ ఏదన్నా తిరిగి వాళ్ళు పనిచేసే పార్టీ ఓడిపోయేంత వరకు ఆ గ్లామర్ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారికి ఆ గ్లామర్ ఉంది కాబట్టి ఆసక్తికరంగా ఉంటుంది. ప్రైమరీగా నేను అనుకుంటుంది ఏంటంటే, రాజకీయాల్లో వచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే, నాట్ ఓన్లీ వైసీపీ, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీలు లీడర్లు ఉండేవారు. ఇప్పుడు లీడర్ల స్థానంలో మేనేజర్లు వచ్చేసారు. లీడర్లకి ప్రజలు పల్స అర్థం అవుతుంది, వాళ్ళే స్ట్రాటజిస్టులుగా ఉంటారు. మీకు అప్పుడు గతంలో 10-15 ఏళ్ల క్రితం ట్రబుల్ షూటర్స్, కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ అంటే ప్రణబ్ ముఖర్జీ అనేవాళ్ళు, ఎన్నికల స్ట్రాటజిస్ట్ అంటే గులాం నబీ ఆజాద్ అనేవాళ్ళు, దిగ్విజయ్ సింగ్ అనేవాళ్ళు. అంటే ఇట్లా రకరకాల పేర్లతో మనకు ఉండేవి. ఇప్పుడు ఆ స్థానంలో ఇప్పుడు అట్లాంటి ట్రబుల్ షూటర్స్, స్ట్రాటజిస్టులు అందరూ కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్ళి, కార్పొరేట్ పర్సన్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు కొనుగోలు కావచ్చు, లేకపోతే ప్రశాంత్ కిషోర్, వీళ్ళందరూ వ్యాపార స్వభావం కలిగినటువంటి స్ట్రాటజిస్టులు. వీళ్ళకేం నిజాయితీ ఏమి ఉండదు. ఏ పార్టీ మంచి ప్యాకేజ్ ఇస్తే ఆ పార్టీతో కలిసి పనిచేస్తారు. కాబట్టి ఇది పార్టీలో వచ్చిన మార్పు. దాని ఫలితంగా ప్రతి రాజకీయ పార్టీ ఈ వ్యూహకర్తలపైన ఆధారపడాల్సి వచ్చింది. ఎందుకంటే సొంత వ్యూహకర్తల స్థానంలో పరాయి వాళ్ళ వ్యూహకర్తలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడానికి కారణం పార్టీల్లో లీడర్ల స్థానంలో మేనేజర్లు వచ్చారు. రెండోది ఏంటంటే, ప్రధానమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలహీనత ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు ఇంకా సంపాదించుకోలేదు. ఒక తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ లాగా ఒక ప్రొఫెషనలిజం లేదు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి సర్వం, అంటే జగన్మోహన్ రెడ్డితోనే మొత్తం నడుస్తుంది. అంటే జగన్ అనే పర్సనాలిటీతోనే ఓట్లు, నేరుగా ఆయన అభిమానించే వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు. కానీ ఇది ఒక ప్రొఫెషనలిజంతో కూడుకున్నటువంటి వ్యవస్థాగత నిర్మాణం వైసీపీలో ఇప్పుడు లేదు. బహుశా మీరు ఎప్పుడు ఇన్నుంటారో లేదు, నేనైతే ఎలా వైసీపీలో సభ్యత ఉంటుందా? అసలు సభ్యత్వ క్యాంపెయిన్ లేని రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇట్లాంటి పొలిటికల్ సంస్థాగత ఏర్పాట్లు లేకపోవడం వల్ల వీళ్ళకి అనివార్యంగా సంస్థాగతంగా పార్టీకి బలం ఉంటుంది, జగన్ గారికి మంచి పేరు ఉంటుంది, అన్నిటికన్నా మించి ప్రజల్లో ఓట్లు ఉంటుంది. దాన్ని స్ట్రాటజీస్ రూపొందించే కెపాసిటీ పార్టీకి, ప్రొఫెషనలిజం అయిన పొలిటికల్ కమిటీ లేకపోవడం వల్ల అనివార్యంగా మొదటి నుంచి ఆయన ఈ స్ట్రాటజీస్ నమ్ముకుంటున్నారు. అది ప్రాథమికమైన కారణం. ప్లస్ ఇప్పుడు ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి, అయితే ఆయన తీసుకోవడానికి రెండు కారణాలు వచ్చిండొచ్చు. అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎదురవుతున్న రెండు సవాళ్ళు ఏంటంటే, ఒక సవాలు ఆ పీకే టీం వాళ్ళే ముంచేసినారు. గతంలో పీకే టీం ఉంది కదా, ఆయన శిష్యుడు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్లే పార్టీ ఓడిపోయింది. వాళ్ళు రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు, సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయినారు అనేది ఒక చర్చ. అందువల్ల పీకే టీం పైన తీవ్ర వ్యతిరేకత వీళ్ళకుంది, వైసీపీ శ్రేణులకి. రెండోది, పార్టీ శ్రేణులకి నాయకుడికి మధ్య గ్యాప్ కారణం కోటరీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన సవాలు కోటరీ, ప్రశాంత్ కిషోర్ టీం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం స్థాయిలో ఈ సునీల్ కొనుగోలు గారిని తీసుకున్నారు. ఆ రకంగా పని అయిపోయింది.
ఆయన సాటిస్ఫాక్షన్ ప్రజల్లో ఉంది. ఆయన ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడో తర్వాత విషయం, కానీ ఆ చర్చ అయితే నడుస్తుంది. రెండోది ప్రధానమైంది క్వార్టర్కి సంబంధించి మెల్లిమెల్లిగా ఆయన మార్పులు చేర్పులు కొంత విశ్వాసం కలిగి అడుగులు వేస్తున్నాడు. సంపూర్ణమైన అడుగులు ఇంకా ప్రజలకు అర్థం కాలేదు కానీ ఆయన వేస్తున్నాడు. ఆ రకంగా రెండు కారణాలు, ఒకటి ఆ పార్టీకి ఉన్న బలహీనత రీత్యా స్ట్రాటజిస్ట్ అవసరం అవుతా ఉంది. రెండోది పీకే టీం పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంకో కొత్త ముఖం తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశం, ఈ కారణంగా సునీల్ గారిని తీసుకునే అవకాశం ఉంటుందని అర్థం అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో ఏది జరిగినా కూడా దాన్ని అల్టిమేట్గా జగన్ని చూసి జనాలు ఓటేస్తారు కాబట్టి జగన్ జనాల్లోకి రావాలి, కార్యకర్తలకి జనాలకి చాలా దగ్గరగా ఉంటేనే ఆ ఓట్ బ్యాంక్ అనేది టర్న్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఏం చేస్తారో చూడాలి.